2001 సెప్టెంబర్ 11 అమెరికా చరిత్రలో మర్చిపోలేని రోజు. అల్-ఖైదా ఉగ్రవాదులు అమెరికాపై దాడి చేసి వేల మంది ప్రాణాలు తీశారు. దానికి ప్రతీకారంగా సరిగ్గా 10 ఏళ్ల తర్వాత అమెరికా 2011 మే 2వ తేదీన పాకిస్తాన్లోని అబోటాబాద్ లో అల్-ఖైదా అధినేత, అమెరికా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ను యుఎస్ నేవీ సీల్స్ దళం హతమార్చింది. 40 నిమిషాల పాటు పాకిస్తాన్ లో అమెరికా స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. సైనిక కంటోన్మెంట్ ఉండే అబోటాబాద్ లో లాడెన్ సురక్షితంగా తలదాచుకున్న విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒసామా బిన్ లాడెన్ ను చంపిన తర్వాత పాకిస్తాన్ లో ఏం జరిగింది? లాడెన్ భార్యల్ని పాక్ ఏం చేసింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. 2001 సెప్టెంబర్ 11న పాకిస్తాన్ ఉగ్రవాదులు అమెరికాపై దాడి చేశారు. అల్-ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన 19 మంది మిలిటెంట్లు 4 అమెరికన్ విమానాలను హైజాక్ చేసి అమెరికాలోని ముఖ్య లక్ష్యాలపై ఆత్మాహుతి దాడులు చేశారు. ఈ దాడిలో న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్లపై 2 విమానాలు కూలిపోయాయి. ఈ ఘటనలో న్యూయార్క్ లో దాదాపుగా 3000 మంది ప్రాణాలు కోల్పోయారు కూడా. దీనికి ప్రతీకారంగా 2011 మే 2వ తేదీన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశాల మేరకు నేవీ సీల్స్ దళం పాకిస్తాన్ లోని అబోటాబాద్ లోని ఒక కాంపౌండ్ పై దాడి చేసింది. 40 నిమిషాల పాటు సాగిన ఈ ఆపరేషన్ లో బిన్ లాడెన్ ను హతమార్చారు. అమెరికా ఈ ఆపరేషన్ ను నెప్ట్యూన్ స్పియర్ అని కూడా పేరు పెట్టింది. ఈ ఆపరేషన్ పాకిస్తాన్ లోని ఒక మిలిటరీ కంటోన్మెంట్ ప్రాంతంలో జరిగింది. సైనిక కంటోన్మెంట్ ఉండే అబోటాబాద్ లో లాడెన్ సురక్షితంగా తలదాచుకున్న విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరోసారి టెర్రరిజానికి పాకిస్తాన్ మద్దతు ఇస్తుందని ఈ ఘటన రుజువు చేసింది. సైనిక కంటోన్మెంట్ కు కూతవేటు దూరంలోని ఒక భవనంలో బిన్ లాడెన్ ఉండడం సంచలనంగా మారింది. ఇది పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వైఫల్యానికి ఒక భారీ దెబ్బగా మారింది. అయితే బిన్ లాడెన్ ను చంపిన తర్వాత పాకిస్తాన్ లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనే విషయాన్ని అప్పటి పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సహాయకుడు ఫర్హదుల్లా బాబర్ రచించిన జర్దారీ ప్రెసిడెన్సీ నౌ ఇట్ మస్ట్ బి టోల్డ్ పుస్తకంలో వివరించారు. ఆ రోజు పాకిస్తాన్ నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లుగా కనిపించిందని, పాకిస్తాన్ నడిబొడ్డున అమెరికన్ విమానాలు ఎగురుతున్నా బిన్ లాడెన్ తమ దేశంలో ఉన్నాడనే విషయాన్ని నిఘా వర్గాలు కనిపెట్టకపోవడం సిగ్గుచేటుగా భావించినట్లుగా అన్నారు. ఈ ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ నిఘా వర్గాలు ఏమీ చేయకపోవడం సహకారం లేదా పూర్తి అసమర్థత అని వివరించారు. ఈ ఘటన పాకిస్తాన్ లో జాతీయ అవమానంగా మారిందని వివరించారు. ఆపరేషన్ జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ ప్రభుత్వం పూర్తి అజ్ఞానంలో ఉందని బాబర్ అన్నారు. అబోటాబాద్ కాంపౌండ్ లో అమెరికన్ హెలికాప్టర్లు ఎగురుతున్నప్పటికీ పాకిస్తాన్ రాడర్ వ్యవస్థలు గుర్తించలేకపోయాయని, ఇది పాక్ లోని రాజకీయ సైనిక నాయకత్వంపై విమర్శలకు దారితీసిందన్నారు. అమెరికా ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో పాకిస్తాన్ లోని సంకీర్ణ పాలనలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పీపీపీ పిఎంఎల్క్యూ మధ్య కేబినెట్ పదవుల కోసం తగాదా నడుస్తుందని బాబర్ తన పుస్తకంలో పేర్కొన్నాడు. దాడి జరిగిన కొన్ని గంటల్లోనే జర్దారీ ఉదయం 6:30 ప్రాంతంలో విదేశాంగ మంత్రి హినారిబ్బానీ ఖార్, విదేశాంగ కార్యదర్శి సల్మాన్ బషీర్ తో సమావేశమయ్యారని చెప్పారు. ఈ ఘటన దేశానికి 2 మార్గాలను మాత్రమే మిగిల్చిందని, సహకరించడం లేదా పూర్తి అసమర్థత మరేమీ కాదని జర్దారీ అన్నట్లుగా బాబర్ గుర్తు చేసుకున్నారు. బాబర్ ఈ ఘటన తర్వాత ఇంటెలిజెన్స్ సంస్కరణలు అవసరమని, సైన్యం మరియు ఐఎస్ఐ చీఫ్లపై చర్యలు తీసుకుంటామని సూచించారు. అయితే జర్దారీ ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయాలని, కానీ ఎవరిని శిక్షించడానికి కాదు అని పేర్కొన్నారు. ఆపరేషన్ తర్వాత పాకిస్తాన్ అధికారులు లాడెన్ భార్యలను అదుపులోకి తీసుకున్నారు. బాబర్ పుస్తకంలో వివరించినట్లుగా అమెరికా సిఐఏ బృందం అబోటాబాద్ కంటోన్మెంట్ కు నేరుగా ప్రవేశించి ఈ మహిళలను విచారించింది. ఈ చర్య పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్లయింది. అంతేకాక పాకిస్తాన్ లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ ఘటనలో సిఐఏ ఏజెంట్లు పాకిస్తాన్ సైన్యం అనుమతి లేకుండా దేశంలో స్వేచ్ఛగా తిరిగారు. ఇది పాకిస్తాన్ నాయకత్వంపై, సైన్యంపై ఒత్తిడి పెంచింది. బాబర్ ఈ ఘటన పాకిస్తాన్ కు జాతీయ అవమానంగా మారిందని, అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను అసహాయ దేశంగా చూపించిందని పేర్కొన్నారు. ఆపరేషన్ తర్వాత అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్, సెనేటర్ జాన్ కెర్రీ వంటి అధికారులు పాకిస్తాన్ లో పర్యటించారు. బిన్ లాడెన్ ఘటన తర్వాత అమెరికా ఏకపక్ష దాడులు చేయవద్దని పాకిస్తాన్ హామీ కోరిందని, అయితే వాషింగ్టన్ అందుకు నిరాకరించినట్లుగా బాబర్ బుక్ లో పేర్కొన్నారు. అమెరికా ఆపరేషన్ పూర్తయిన 14 గంటల తర్వాత పాకిస్తాన్ మౌనం వీడి ఇంటెలిజెన్స్ షేరింగ్ వల్ల ఈ ఘటన జరిగిందని ఒక అస్పష్ట ప్రకటన విడుదల చేసింది. బాబర్ ఈ వాదనను ఖండించారు. అమెరికా ఏజెంట్లు పాకిస్తాన్ లో స్వేచ్ఛగా తిరిగినట్లు కనిపించడం పాకిస్తాన్ కు అవమానంగా మారిందని పేర్కొన్నారు. ఈ ఘటన పాకిస్తాన్ లోని సైనిక, సివిలియన్ సంబంధాలను మరింత జటిలం చేసింది. మొత్తంగా ఒసామా బిన్ లాడెన్ హత్య తర్వాత పాకిస్తాన్ లో ఏర్పడిన సంక్షోభం, ఇంటెలిజెన్స్ వైఫల్యం, రాజకీయ గందరగోళాన్ని ఫర్హదుల్లా బాబర్ తన పుస్తకంలో పూర్తిగా వివరించారు. అంతేకాక ఆ ఘటన పాకిస్తాన్ కు జాతీయ అవమానమని పేర్కొన్నారు.